హాయ్ అండి. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరూ నచ్చి మెచ్చి తినే ఈ సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మరియు ఈ రెసిపీకి చాలా తక్కువ టైం లేదా తక్కువ వెజిటేబుల్స్ పడతాయి. సో ఇందుకోసం ముందుగా మనం కడాయిని పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిరకాయలు సేమ్ టైంలో వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనం ఈ ములక్కాయ అంటే వాష్ చేసి కట్ చేసి పెట్టుకునే ములక్కాయని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కాడలు తీసుకున్నానండి. సో, ఇప్పుడు మనం వీటినన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. దీన్ని మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సో, ఎలాగో ఆనియన్స్ గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని దీంట్లో వేసుకోవాలి. నేనైతే టోటల్ 4 టొమాటోస్ కట్ చేసుకున్నాను. 3 లార్జ్ సైజ్డ్ అండ్ ఒకటి చిన్నదనమాట. సో వీటినన్నిటిని మనం బాగా కలుపుతూ ఉండాలి. టొమాటోస్ వేసే ముందు మాత్రం మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మాత్రమే ఉండాలి. అప్పుడు కర్రీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుతూ ఉండాలి. అండ్ ఇలా కలిపిన తర్వాత సో ఇప్పుడు మనం టొమాటోస్ అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టొమాటోస్ మగ్గడం కోసం మనం లిడ్ కవర్ చేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో మనం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. లేదంటే అడుగొట్టేస్తుంది ఇది. చూసారా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది. సో దీని పైన కాకుండా మనం కిందను కూడా బాగా కలపాలి. ఇది కలిపిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే నేను పక్కన కుక్కర్ విజిల్ కూడా పెట్టేశాను. ఒకవైపు కర్రీ అయిపోతుంది, ఇంకోవైపు రైస్ కూడా అయిపోతుంది అనమాట. సో దీంట్లో ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. అంటే మీ టేస్ట్‌కి సరిపడా అంటే. సో దీంట్లో కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి. బికాజ్ ములక్కాయలు అనేవి బాగా కుక్ అవ్వాలి కదా. అండ్ దీంట్లోనే రాక్ సాల్ట్ వేసుకోవాలి, అంటే కల్లుప్పు. అప్పుడు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్, అంటే కరెక్ట్‌గా 2 టేబుల్ స్పూన్స్ అక్కర్లేదు. కొద్దిగా హెల్త్‌గా వేసుకుంటే బెటర్. అండ్ అంతే అండి. వేడివేడి అన్నంలో ఈ చక్కటి చిక్కటి కూర వేసుకొని తింటే ఈ వింటర్ సీజన్లో ఆ కిక్కే వేరు.